దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరణాతా. దేవుని వాక్యం చదువుతున్నాం. పరమగీతము 2వ అధ్యాయం 14వ వచనంలో మొదటి మాట, పండ సంతులలో ఎగురు నా పావురమా, పేటు బీటును ఆశ్రయించు నా పావురము, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. నీ ముఖము నాకు కనబడను, నీ స్వరము నాకు వినబడను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వ్యక్తిలో దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి. మహాపరిశుద్ధుడైన మా ప్రభువా, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, అందరూ బట్టి వందనాలు, నమస్కారములు, ప్రణతులు, వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఇంతవరకు నాయన మీరు జరిగించిన ఆరాధన క్రమం అంతటిని బట్టి వందనాలు. ఇప్పుడు వాక్యంలోనికి వెళ్ళి చూడగా ఈ బలహీనపు ఘట్టమన్నాను మీ సిలువ చాటును మరుగుపరచని, మీ ఆత్మతో మీరు బలపరచని స్వామి. నాయన, మీ పరిశుద్ధాత్మతో మీరు నింపు, మీరే మాట్లాడి మహిమనంతో మా మంచి బోధకుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చో. షారోను పొలములో పుష్పము వంటిది, లోయలలో పుట్టు పద్మము వంటిది. షారోను పొలములో పుష్పము వంటిది, లోయలలో పుట్టు పద్మము వంటిది. కరురక్కసి చెట్లలోని మల్లి పద్మ వంటిది, కరురక్కసి చెట్లలో మల్లి పద్మ వంటిది. పరిమళ తైల పూలు పరిమళ తైల పూలు కలుగును గాక. ఆమేన్. దేవుని యందు ప్రియమైన వారలారా, పరమగీతము 2వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకున్నాం. చదవబడినటువంటి వాక్య భాగమును మనం చూస్తే ఇలా వ్రాయబడి ఉంది, బండ సందులలో ఎగురు నా పావురమా అని. మన మొదటి ఆదివారం మనం మొదటి మాట బండ అనే మాటను మనం ధ్యానం చేసుకున్నాం. ఆ బండ ఎటువంటి బండట? కొన్ని విషయాలు మేము ముందుంచాను. ఒకటేది నలుగొట్టబడిన బండని, 2 సంఘములకు ముఖ్యమైన రాయని, అలాగే తృణీకరింపబడిన రాయి, పరిశోధించబడిన రాయి.
అలాగే మనం చూస్తే చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి, తర్వాత సజీవమైన రాయి, నలిచేయు రాయి అని మనకి ఈ బండలో ఉన్నటువంటి ప్రత్యేకతలు మనం పొంది చూచాం. అంటే ఈ బండ ఎటువంటిదో, దాని యొక్క పరిస్థితి ఎలా ఉందో మనం కొన్ని విషయాలు వాక్యము నుండి జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు మనం బండ అనే మాట తర్వాత ఉన్న మాట చూద్దాం. సందులలో ఎగురు నా పావురమా, కలిపి చదవండి. బండ సందులలో ఎగురు నా పావురమా. బండ అంటే క్రీస్తు కదా. ఇప్పుడు ఒక చెట్టును మనం వర్ణించాలంటే చెట్టు అంటే సరిపోదు. ఆ చెట్టులో ఏముంటాయి? ఏర్లు, కాండము, కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పూత, పిందెలు, కాయలు. దేవుని బిడ్డ అవన్నీ కలిపి మనం ఏమంటాం? మామిడి చెట్టు అయితే మామిడి చెట్టు, సపోటా చెట్టు అయితే సపోటా చెట్టు, ఏదైతే దాంతో పిలుస్తాం. ఇప్పుడు క్రీస్తు ప్రభు వారి యొక్క సంధులలో లేక బండ సంధులలో, అంటే సంధులు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఆయన గాయములను సూచిస్తుంది ఒక వరుస, ఆయన క్రమాన్ని సూచిస్తుంది రెండో వరుస, ఆయన కలిగి ఉన్న ఫలములను కూడా మనం అందులో చూడవచ్చు. ఎందుకంటే సందులు అంటే ఛానల్స్, మార్గాన్ని మనకి సూచిస్తుంది కదా. ఆయన మార్గము ఎటువంటిదో మనకి తెలియపరిచేదే ఆయన యొక్క విధానము, ఆయన పరిస్థితి, ఆయన గాయములు. ప్రభు వారు ఒక మాట మాట్లాడుతూ మనతో చెప్తారు. యోహాను సువార్త 17:11 చదవద్దులేమో. అక్కడ ఏమని ప్రభు చెప్పారు? తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టు వారి కంటే ఎక్కువైన ప్రేమ గలవారు ఎవరైనా ఉన్నారా? అంటే యేసుక్రీస్తు వారి యొక్క ఆ యొక్క ప్రాణం పెట్టిన విధానం ఏదైతే ఉందో అందులో ఒక పని మనకు కనబడుతుంది. అదేంటంటే దైవ ప్రేమ. అందరూ చెప్పండమ్మా, దైవ ప్రేమ. ప్రేమ ఉంటేనే కదా ప్రాణం పెడతాడు. సాధారణంగా మనం మనుషులమైన మనమే మన బిడ్డలకి మనం తినకు వాళ్ళకి ఏం చేస్తాం? వాళ్ళకి కొంచెం మనకంటే బెటర్గా చూడాలి, మనకంటే మంచి వస్త్రాలు వారికి వెయ్యాలి, మనకంటే మంచి ఏర్పాట్లు వారి కొరకు సిద్ధపరచాలి అని మనమే ఆలోచిస్తున్నప్పుడు పరలోకపు దేవుడు మనం అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడు కదా. అదే చెప్పాడు కదా యేసయ్య కూడా. కాబట్టి ఇప్పుడు సందులు అంటే గాయముల దగ్గర ఆగిపోవద్దు, కానీ మనకి అనేక విషయాలు కనబడుతున్నాయి. ఆయన ఫలాలు మనం చూడొచ్చు, ఆయన మార్గాలను కూడా మనం చూడొచ్చు. కానీ ఇక్కడ విశాలమైన మార్గాల గురించి చెప్పట్లేదు, కానీ సందులు అనే ఇరుకైన వాటి గురించి మనం చెప్తుంది. ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనాన్ని చూసినట్లయితే యేసు ప్రభువు ఇలా అంటున్నారు, ఇరుకు మార్గమున చాలమ్మా. ఏ మార్గం అట? ఇరుకు మార్గం. ప్రభు మార్గం ఏ మార్గం? తెలుసుకోకపోతే, అర్థం చేసుకోకపోతే ఇరుగ్గానే ఉండదు. కానీ ఆ ఇరుకుని నువ్వు గ్రహించగలిగితే ఆ ఇరుకులోనే నీవేం చూడగలవు? గొప్ప విశాలతను నీవు చూడగలవు. ఇరుకు మార్గము నా మార్గం అని ప్రభు చెప్తూ ఏమన్నాడో చూద్దామా? సరే పూర్తి చేయండి. ఇరుకు ద్వారమున ప్రవేశించండి, నాశనానికి వెళ్ళే మార్గము ఎలాంటిదట? అది వెడల్పైంది, ఆ దారి విశాలమైంది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. జీవములకు పోవు ద్వారము. ఈ దారి ఎటువంటిదట? జీవానికి వెళ్ళే దారి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దారి ఎటువంటి దారట? ఇరుకును సంకుచితమైనది. చదవమ్మా. దాన్ని కనుగొనేవారు కొందరే. చూడండి, నాశనములకు వెళ్ళే దారి ఏమో ఎటువంటి దారట? వెడల్పైన దారి, విశాలమైన దారి. కానీ జీవములకు వెళ్ళే దారి ఏ దారి? ఇరుకైన దారి. దాన్ని కనుగొనేవారు. సాధారణంగా మనమైనా కూడా చూడండి, విశాలత కావాలని మనిషి ఇష్టపడతారు. ఇరుకును కోరుకోవడం అనేది ఎక్కడ కూడా మనం అంత త్వరగా ఇష్టపడతాం. సాధ్యమైన వరకు, అతనికి అవకాశం ఉన్నంత వరకు విశాలత వైపు పరిగెత్తాలని మనిషి ఆశపడతాడు. దేవుని బిడ్డారా, ప్రభు మార్గం ఎటువంటి మార్గం అట? ఇరుకు మార్గం. బండ సందులు అంటే ఏం చూపిస్తున్నాయి మనకి? ఆయన మార్గమును చూపిస్తున్నాయి. లేదమ్మా, ఆయన మార్గమనే కాదు, ఆయన క్రమమును కూడా మనకు చూపిస్తుంది. ఏం చూపిస్తున్నాయి?
బండ సందులలో అంటే ఆయన క్రమాన్ని, ఆయన పరిపూర్ణతను మనం తెలుసుకోవడమే బండ సందులలో ఉండడం. రెండవదిగా చూస్తే ఈ సందులు అనేవి ఏం చూపిస్తున్నాయంటే ఒక సంపూర్ణమైన ప్రణాళికను మనకు సూచిస్తున్నాయి. ఏం చూపిస్తున్నాయమ్మా? ఒక సంపూర్ణమైన ప్రణాళిక. ఎలాగో మీకు అర్థం అవ్వడానికి ఒక వచనం చదివిస్తాను. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 17:23 చూడండి ఒకసారి. ప్రభు చెప్తా, పౌలు భక్తుడు చెప్తున్నాడు, ప్రతి వాడును తన తన వరసలోనే బ్రతికించబడతాడు. వినండి, ప్రతి వాడు తన తన వరసలోనే బ్రతికించబడతాడు, కానీ ప్రథమ ఫలము క్రీస్తే. చెప్పండి నాతో, ప్రథమ ఫలము క్రీస్తే. అలా చూడండి, మనలో చాలా మంది పందెపు రంగంలో పరిగెత్తే వాళ్ళు చూసుంటారు. మీరు చూసారా? 10 మంది 10 పందెపు రంగాలు 10 మంది పందెపు రంగంలో పరిగెత్తారంటే 10 లైన్లు చేస్తారు. అక్కడ ఎన్ని లైన్లండి అమ్మా? అంతర్జాతీయ ప్రమాణాల్లో ఆ పరుగు పందాలు పరిగెత్తే వాళ్ళు మీరు ఇప్పుడు గమనించుంటే 10 లైన్లు గీస్తారు. 10 మంది ఉంటే ఏ అనేవాడికి ఇంత వెడల్పు అనుకోండి, బి అనేవాడికి కూడా అదే వెడల్పు ఉంటుంది. ఈ లైన్లో పరిగెత్తేవాడు ఎట్టి పరిస్థితులను కూడా రెండవ లైన్లోకి వెళ్ళడానికి వీలేదు. ఒకవేళ రెండవ లైన్లోకి వచ్చి వాడు నెగ్గిన వాడి యొక్క ఎన్నిక అనర్హత అయిపోతుంది. ఎందుకని? వాడు ఏం తప్పాడు? లైన్ తప్పాడు. కానీ విచిత్రం ఏంటంటే ఇక్కడ లైన్లో ఒకే దానికి పరిగెత్తిన, ఎవరి లైన్లో వారు పరిగెత్తినా వారు మాత్రం కలుసుకోవాల్సింది ఒక లైన్ మాత్రమే. ఆ లైన్ అందరికీ సమానమే. అవునా కదా? ఈ లైన్ సమానమే, ఆ లైన్ కూడా సమానమే. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే ప్రతి వాడును తన తన వరసలోనే బ్రతికించబడతాడు, కానీ ప్రథమ ఫలం ఎవరంట? క్రీస్తు. అమ్మా, సంఘములో దేవుని చేత ఎన్నిక చేయబడిన దైవ జనాంగమా, దేవుడు మనకిచ్చిన మన పరిధిలో మనము జాగ్రత్తగా ముందుకు సాగాలి. నీ లైన్ తప్పిపోవడానికి వీలు లేదు. అందుకే పౌలు భక్తుడు అంటాడు, ప్రతి వాడు తన తన వరుసలో బ్రతికించబడు. కానీ ప్రథమ ఫలం ఎవరట? క్రీస్తే. దేవునికి స్తోత్రం. మనము మనకి ఇవ్వబడిన ఆ పరిధిలో నీవు నడవడమే యేసయ్యలో. అదేం చూపిస్తుందమ్మా అంటే ఆయన గాయములను సూచిస్తుంది, ఆయన క్రమమును మనకి సూచిస్తుంది, ఆయన ఆజ్ఞలను మనకి సూచిస్తా ఉంది. ప్రభు ఒక చక్కని మాట చెప్తారు, చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ చదువు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించును, చదవడమ్మా. నా ప్రేమ యందు మీరు నిలిచి ఉండండి. ఎంత అద్భుతమైన మాట అండి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ నిలిచిన ప్రకారము మీరు కూడా నా ఆజ్ఞలు గైకుంటే దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ పావులు ఎక్కడ కనబడుతుందంట? బండ సందులలో. అవును కదా? ప్రభు ఏమన్నారు? నా ఆజ్ఞలు గైకుంటే నా ప్రేమ యందు మీరు ఏమవుతారు? నిలిచి ఉన్నవారు అవుతారు. అనగా ఆయన ఆజ్ఞలే ఆయన ప్రేమించడం. దేవుని ఆజ్ఞలు పాటించకుండా దేవుని ప్రేమిస్తానని చెప్తే అది దేవునికి మహిమ కాదు, మనకి ఆశీర్వాదము రాదు. చాలా మంది నోటుతోనే ప్రేమ, దేవుడు అంటే నాకు చాలా ప్రేమ అండి, వెళ్ళకుండా స్థలాలు కట్టండి. దేవుడు అంటే నాకు చాలా ప్రేమ అండి, వండుకోవడం స్థలంలో ఉంటాడు. దేవుడు అంటే నాకు చాలా ప్రేమ అండి, చేయకుండా పని చేస్తాడు. ఏం బాగుంటుందండి? దేవుని ప్రేమించేవాడు అని చెప్పుకునే మనం దేవుని ఆజ్ఞలు గైకుంటేనే దేవుని ప్రేమ యందు మనం నిలిచిన వారము. ఆ బండ సందులో నీవు నిలవాలి అంటే చెప్పండి, ఏం చేయాలి? దేవుని ఆజ్ఞ నీవు పాటించు. మోషేని దేవుడు అన్నాడు, బండ సందు నిలిచి ఉండు. ఒకప్పుడు మోషే అన్నాడు, దేవా నీ రూపాన్ని చూడాలనుకున్నాను ఆయన, నీ మహిమను చూడాలనుకున్నానయ్యా, నీ మహిమంతలతో నాకు కనబడవా దేవా అన్నాడు. అప్పుడు దేవుడు అంటాడు, మోషే నా మహిమంతా నువ్వు చూస్తే చచ్చిపోతావు, నా మహిమను చూసి ఎవడో తట్టుకోలేడు, అందుకో పంచే ఆ బండ సందు ఉంది కదా అందులో ఉండు, అప్పుడు అక్కడ
అక్కడ నేను నీకు కనబడతాను. ఎలాగంటే నేను వెళ్ళిపోతున్నప్పుడు నా చేతితో నేను కప్పుతాను, నేను వెళ్ళిపోతున్నప్పుడు నీ ముఖం మీద నుంచి నా చేయి తీయబడుతుంది, అప్పుడు నా వెనక భాగం నువ్వు చూస్తావు. దేవునికి స్తోత్రం. అమ్మా, దేవుని చూడడానికి ఆశ్రయస్థానం బండ ఎలా అయిందో, దేవుళ్ళ పరిపూర్ణత నువ్వు సాధించాలి అంటే బండైన క్రీస్తు నుండి నువ్వేమవ్వాలి? చక్కగా నిలిచి ఉండాలి. అంటే ఆయన ఆజ్ఞలు మనం ఏం చేయాలమ్మా? పాటించాలి. చాలా మంది కూడా దేవుని ఆజ్ఞలు పాటించుకుండగానే దేవుని ప్రేమిస్తున్నామని చెప్తున్నాం. ఆరాధనకు వస్తున్నాం కానీ చేయకూడదు పని చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం కానీ వెళ్ళకూడదు స్థానానికి పెడుతున్నాం. భక్తుడు దావీదు అంటాడు, మొదటి కీర్తన మొదటి రోజు అందరికీ తెలుసు కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసులు కూర్చొని చోటున కూర్చుండక. అమ్మ, ఎక్కడ ఉన్నా నీవు ఎలా ఉండాలి? దేవుని బిడ్డగా, దేవునికి నీవు ప్రతినిధిగా ఉండాలి. నిన్ను చూడగానే వారికి ఏమనిపించాలి? ఓహో, దేవుని బిడ్డ, ఆయన మాటలు ఎంత బాగున్నాయి, దేవుని కుమారుడు అతని పని ఎంత బాగుందో అన్న విధంగా ఉండాలి తప్ప దేవుని నమ్మిన ఇతరు పని ఏంటి, ఇతరు పరిస్థితి ఏంటి అన్న విధంగా మనల్ని చూచి అనిపించుకోకూడదు అన్న విషయాన్ని వాక్యం ద్వారా గ్రహించాలి. సందులు అంటే ఏం చెప్పుకున్నాం మనం? బండ. సందులు అంటే క్రమాన్ని సూచిస్తుంది, ఆయన ఆజ్ఞను సూచిస్తుంది. ప్రభువు ఏమన్నారు? నా మార్గం ఏ మార్గం? ఇరుకు మార్గం. కానీ ఇది ఏ మార్గము? సంకుచితమైంది, జీవానికి తీసుకెళ్ళి. దేవుని స్తోత్రం. కాబట్టి మొదటి మాట అయిపోయింది, సందులలో అనుంది. బండ, సందులలో, ఎగురు, ఎగురుట. ఏమడమ్మా? రెండో మాట దగ్గరికి వచ్చాం మనం, ఎగురుట. అందరూ చెప్పండి గట్టిగా. ప్రతి మనిషి ఏమనుకుంటాడు? గ్రోత్, వృద్ధి కావాలి, అభివృద్ధి చెందాలి. చదవాలి వద్దా? మన చోట ఉంటామా? అభివృద్ధి అవుతామా? ఖచ్చితంగా అభివృద్ధి అవ్వాలి కదా. దేవుడు మనందరినీ దీవించాడు. ఆదికాండం మొదటి అధ్యాయం 28 ఏమని దీవించాడు చూద్దాం ఒకసారి. ఆదికాండం మొదటి అధ్యాయం 28. దేవుడు వారిని ఆస్వాదించెను. ఎట్లాగంటే ఎలాగంటే, ఒకటి ఫలించండి, రెండు అభివృద్ధి పొందండి, మూడు విస్తరించండి, భూమిని నిండించి దానిని మీరు లోపరుచుకోనండి. దేవునికి స్తోత్రం. మనందరం కూడా దేవుని ఉద్దేశం ఇవ్వాలండి, ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి, దాన్ని లోపరుచుకోవాలి. మనందరం ఫలించి అభివృద్ధి పొందడం దేవుని చిత్తం అండి. మనం చాలా మంది ఏమనుకుంటారంటే, ఏదైనా సాధిస్తే అది నాదే, నా గొప్పతనమే అనుకుంటాడు మనిషి. కరెక్టే, నువ్వు ప్రయాసపడవచ్చు, కష్టపడవచ్చు, కానీ దేవుని కృప లేకపోతే అది నువ్వు సాధించాలన్నా సాధించలేము. అందుకే బైబిల్ చెప్తుంది కదా, యెహోవా ఇల్లు కట్టించిన దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడిన దాని కావలి కాయవారి ప్రయాస వ్యర్థమే. మీరు వేకువని లేచి చాలా రాత్రి తర్వాత పండుకొనొచ్చు, కష్టార్జితమైన ఆహారం తినిచున్నట్టు వ్యర్థమే అని చెప్తూ ఆ కింద ఒక చక్కని మాట మన కొరకు రాయబడి చెప్పండి, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. మనందరం కూడా దేవుని ఏమవ్వాలి? ఎదిగే వారము కావాలి. ఆ యొక్క పావురమట బండ సందులలో ఏమవుతుంది? ఎగురుతుంది. దేవుని పెట్టారా, మనం ప్రభువులో ఏమవ్వాలి? దినదినము ఎదగాలి, ఎగరాలి, అభివృద్ధిలోనికి మనం రావాలి. దేవునికి స్తోత్రం. చేప నైజం ఈదుట, పక్షి నైజం చెప్పండమ్మా ఎగురుట, మనిషి నైజం మనిషి ఏం చేయాలి? నడాలి. ఆయన అర్థం మానేసం కాబట్టి రకరకాల ఏమొచ్చినాయి, అస్సలు పని చేయట్లేదు కొంతమంది. అమ్మా, డాక్టర్ గారి దగ్గర దేవుడికి ఏమన్నాడు? 2 కిలోమీటర్లు నడండి, 3 కిలోమీటర్లు నడండి, నడని బాబు గంట సేపు అన్నాడు. చిన్నప్పుడు పూర్వకాలం ఏం చేసేవారు? సైకిల్ దొక్కేవాళ్ళు, ఎక్కడికి వెళ్ళాలన్నా నడిచేవాళ్ళు. కొన్ని పనులు మన శారీరక శ్రమతో చేసేవాడు. ఇప్పుడు కొన్ని పనులు శారీరక శ్రమ, అసలు ఏ పనికి లేదు శారీరక శ్రమ చెప్పాలి. గమనించండి ప్రియమైన వాళ్ళ, మనం ఎగురుట అంటే దేన్ని చూపిస్తుందంటే అది ఒక అభివృద్ధికి సూచనగా కనబడుతుంది. దేవుల్లో మనం ఏమవ్వాలంటే ఎగిరే వారము కావాలండి. అందుకే యెషయా ఒక మాట రాయబడింది. యెషయా 40:30 చూడండి ఒకసారి. యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏ బలం పొందారమ్మా? గట్టిగా చెప్పండి నాతో. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందురు. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ, మనం నిలబడి ఉంటాం. మహా అయితే మనం
5.5 లేకపోతే 6 అడుగులు మించి మనం ఉంటాం. మనం ఎలా చూడాలమ్మా? నా వైపు చూడండి. ఈ హైట్లో మనం ఏం చూస్తాం? మన కంటికి కనబడే అంత లెక్క, మనకు అడ్డు రానంత లెక్క చూడగలం. అదే 10 అడుగుల హైట్లో ఉన్నాడు అనుకోండి, ఏం చేయగలడు చెప్పడమ్మా? మనకంటే బాగా చూడగలరు. అది 100 అడుగుల ఎత్తులో ఉన్నాడు అనుకోండి, ఇంకా బాగా చూడగలరు. ఇంకా పై ఎత్తులో ఉన్నాడు అనుకోండి, ఏమవుతుంది? కొన్ని సందర్భాలు చూడండి, అది కాదు, ఏరియాలు యూజ్ చేస్తారు. వరదలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు ఏరియాలు యూజ్ చేస్తారు. మీరు ఎప్పుడు గమనించారా? ఆ హెలికాప్టర్లో వాళ్ళు వెళుతూ చూస్తున్నప్పుడు వాళ్ళకి ఆ పై నుంచి ఫోటో తీస్తే మనకి అంతా కూడా కనబడదు. విమానం ఎక్కినప్పుడు మనం ఎప్పుడైనా ఇంకా బాగా పైకి వెళ్ళిపోయినప్పుడు కాదు, కానీ మనకి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుంది అనిపించుకునే ఆయనకి కొంచెం ఎత్తులో మనకి ఎలా కనబడుతుంది అంటే, అంత ఎత్తు మించి బిల్డింగ్లు చిన్న చిన్నవిగా, నదులు చిన్నవిగా కనబడుతూ ఉంటాయి, కాలువలు చిన్న చిన్నవిగా కనబడతాం. ఇప్పుడు అంత ఎత్తులో ఉన్న మనిషికి కింద ఏమవుతామా? కనబడుతుంది. ఇప్పుడు ఎగిరే వ్యక్తి ఏమవుతాడంటే సమస్తమును చూడగలడు. మంచి ఏంటో చెడ్డ ఏంటో అతనికి గ్రహింపగలడు. దేవునికి మహిమ కలుగును గాక. పక్షిరాజు వారు ఏమవుతారట? వారు రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అమ్మా, బండ సందులలో ఎగిరే అనుభవం మనకు కావాలి. కానీ మనం ఏమవుతున్నాం? ఎక్కడ ఉన్నామో అక్కడే ఉండిపోతుంది. మన ప్రార్థనలో ఎదుగుదల కావాలి, విశ్వాస జీవితంలో ఎదుగుదల కావాలి, అమ్మా సాక్ష్యం జీవితంలో ఎదుగుదల కావాలి, దేవుని కొరకు నువ్వు పని చేయట్లో ఎదుగుదల కావాలి. ఎగరకపోతే చెప్పండి, ఏమి లేనట్టు? జీవం లేనట్టు. అంతే కదా? జీవం లేని ఏమైపోతుంది? మృతమైపోతుంది. దేవుళ్ళని ఏమవ్వాలంటే దినదినం ఏమవ్వాలమ్మా? ఎదుగుతూ ఉండాలి. దేవుని స్తోత్రం. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం జ్ఞాపకం చేస్తాం. ఎబ్రీ పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం చూద్దాం ఒకసారి. వారిలో ఎవడును ప్రభువును తెలుసుకున్నని చెప్పండి, అందరూ చెప్పండి. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకును దేవునికి మహిమ కలుగును గాక. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకును అందరూ నన్ను తెలుసుకుందరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వారనా, పరిశుద్ధాత్మ మనతో చేయించే పని ఏంటంటే యేసు ప్రభుని పరిపూర్ణంగా ఎరుగునట్లు, యేసు ప్రభుని పరిపూర్ణంగా తెలుసుకున్నట్లు పరిశుద్ధాత్మను మనకు నిత్యము కూడా నడిపిస్తా ఉన్నారు. ఒక చిన్న మాట ఇక్కడ జ్ఞాపకం చేయాలి మీకు. అబ్రహాము చెప్పిన మాటకు లోబడి ఎలియాజరు రిబ్కాను సిద్ధపరిచి తీసుకొస్తున్నప్పుడు మరి అబ్రహాము ఉన్న ప్రాంతానికి, ఇస్సాకు ఉన్న ప్రాంతానికి దగ్గరికి వచ్చినప్పటికీ ఇస్సాకు అక్కడ పొలంలో ధ్యానం చేసుకుంటూ కనబడతాం. ఇస్సాకు పొలంలో ధ్యానం చేసుకుంటూ కనబడినప్పుడు ఆ ఇస్సాకు గురించి ప్రశ్నిస్తుంది రిబ్కాను. ఆ పొలంలో వస్తున్నటువంటి ఆయన ఎవరు అని అడుగుద్దండి ఎలియాజర్ని. ఎవరిని? అమ్మా, ఆ సేవకుడిని. వెంటనే అంటాడు, అమ్మా అతడే నా యజమానుడు, అంటే నీ భర్త అతడే. అంటే ఇప్పుడు పరిచయం ఎవరు చేస్తున్నారు? ఎలియాజరు. ఎవరికి చేస్తున్నాడు? వధువుకి. ఎవరి గురించి? వరుని గురించి. ఈ ఎలియాజరు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు? పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నారు. పరిశుద్ధాత్ముడనే మన పరమ తండ్రి ఎవరికి పరిచయం చేస్తారు మనకి? అందుకే ఒక దైవజనుడు రాస్తూ ఎలా రాస్తాడు? పరిశుద్ధాత్మ లేనిది యేసు ప్రభుని ఎరుగుట కాదట. దేవుని బిడ్డలారా, మనం ఆయనలో ఏమవ్వాలి? దినదినము కూడా ఎదిగే వారం కావాలి, ముందుకు సాగే వారం కావాలి, కొనసాగాలి మన ముందుకు. చిన్నల మొదలుకొని పెద్దల వరకు అందరు నన్ను తెలుసుకుందరు. దినదినము ఆయన సహవాసం మనం ఏం కావాలమ్మా? ముందుకు మనం కొనసాగవలసిన వారమైనాం. ఎదుగుదల మనకు కావాలి. రోజుట ఒక పక్షిని తీసుకొచ్చి రాజుగారు తనకి ఇష్టమైన పక్షిని ఇంట్లో పెంచుతున్నాడు. దానికి బాగా అన్ని విధాలు చూసినప్పటికే అది ఎగరడం మానేసింది. ఎందుకని? రాజుగారు అన్ని శుభ్రం పెడుతున్నాడు కదా. అందరినీ పిలిచి అది ఎగిరేలాగా ప్రయత్నం చేయమంటే ఎవరైతే ప్రయత్నం చేసినా ఎగరట్లేదు. ఒక రైతు ఏం చేస్తారంటే వచ్చి అది కూర్చున్న బొమ్మ నరికేస్తారు. నరకగానే అది చచ్చినట్టు ఏం చేస్తుంది? ఇంకా ఎగరడం ప్రారంభించింది. దేవుని బిడ్డలు గమనించండి, మనం కూడా దేవుళ్ళు ఏం కావాలి చెప్పడమా? ఎగిరే వారం కావాలి. దేవునికి మహిమ కలుగును గాక.
బండ సందులలో ఎగురు. ఆ ఎగురుట అనుభవం మనం లేకపోతే రాకడ వేగం మనం. కాబట్టి ఆయనలో మనం కొనసాగాలంటే దినదినము కూడా దేవుని సహవాసం మనం ఏం కావాలి? ఎదుగుదల మనకు కావాలి, వృద్ధిలోనికి మనం రావాలి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు చిన్నపిల్లవాడిగా ఉన్నాను, చిన్నపిల్లవాడిగా నడుచుకున్నాను, ఇప్పుడు పెద్దవాడిని అయితేని చిన్నపిల్లల శాస్త్రాలు మానివేసి దేవుల్లో విశ్వాసం నీవేం కావాలి చెప్పడమ్మా? వృద్ధి కావాలి నీకు. అందుకే పేతురు భక్తులు కూడా ఏం చెప్పడం ఒక మాట చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చూద్దాం ఒకసారి. ప్రభు దయాళుడని సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును అసూయను సమస్త దూషణ మాటలు మాని. అమ్మా, బిడ్డలో లేక చిన్న మొక్కలో ఏం కనపడుతుంది మనకి? స్పష్టంగా ఎదుగుదల కనపడుతుంది. అందుకే పరిశుద్ధాత్ముడు పేతురు గారి ద్వారా చిన్న బిడ్డలకు పోల్చాడు మనల్ని. ఇప్పుడు 18 ఏళ్ళు నిండిపోయిన వ్యక్తి, 30 ఏళ్ళు వచ్చిన వ్యక్తిని మనం ఎదుగుతున్నాడని చెప్పగలమా? ఎందుకని? ఇంకా వాడు హైట్ పెరగలేక అమ్మా, వాడు రూపం అలాగే ఉంటుంది ఇంచుమించుగా మనకి. కానీ చిన్న బిడ్డలు ఏం కనపడుతుంది మనకి? పుట్టిన బిడ్డకి 1 సంవత్సరం అయిన తర్వాత ఒక గ్రోత్, వాడు నడవడం మాట్లాడడం కనపడుతుంది సంవత్సరానికి. పుట్టిన వెంటనే మనం ఆ బిడ్డలో ఏం ఆశించలేము, అటువంటి ఏడుపు తప్ప ఆ బిడ్డకి ఏం తెలియదు. రోజు వ్యవధి గడిచేటప్పటికి మెల్లగా అటు పక్క ఇటు పక్క దొల్లడం, పాకడం, మెల్లగా లేవడం, నడవడం, మాట్లాడడం ప్రారంభిస్తాం. అందుకే పేతురు భక్తుల ద్వారా మనకి సంఘమును కూడా దేవుడు దేనికి పోతున్నాడంటే కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై చదవడం. నిర్మలమైన వాక్యం వల్ల పాల వలన అందరూ చెప్పండి నాతో, రక్షణ విషయములో. ఎక్కగా చెప్పండి అమ్మా, ఎంత నీరసంగా ఉన్నట్టు కనపడుతుంది నాకు. దేవుని స్తోత్రం. నీరసములు దేవుని సన్నిధిలో కనబడకూడదు. మనందరం ప్రభు సన్నిధిలో ఎలా ఉండాలి? చాలా సంతోషంగా ఉన్నాం. దేవుని స్తోత్రం. ముచ్చినట్టు పాడుతున్నారు కదా, నిండైన హర్షం అంట మనకి, నిండైన సంతోషం. ఏంటి సంతోషం? యేసయ్య లేచారు, మరణము గెలిచారు, సమాధిని గెలిచారు. అందుకు దేవుని బిడ్డలారా, రక్షణ విషయంలో ఎగురుట, రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలన మీరు చాలమ్మా. ఏ పాలన? వాక్యం అనే పాల ద్వారా రక్షణ విషయం మనం ఏమవాలట? ఎదగాలి. అలాగే ఉండకూడదు. కొంతమంది ఎక్కడ ఉన్నామో అక్కడే, దేవుళ్ళో ఏమాత్రము కూడా వారి గ్రోత్ అనేది కనబట్టలేదు. అమ్మా, మనం ఏమవ్వాలి దేవుల్లో? చెప్పడమ్మా, నాటు వాళ్ళనైనను నేను పోయే వాళ్ళైనను ఏమీ లేదు, కానీ వృద్ధి కలుగు చేయు దేవుల్లోనే ఉందన్నాడు కదా పౌలు భక్తుడు. నేను నాటిని అప్పుల్లో నీరు పోస్తుంది, వృద్ధి కలుగు చేసేవాడు దేవుడే. దేవుని బిడ్డలారా, రక్షణ విషయంలో ఏమవ్వాలట? దినదినము ఎదగాలి. మన రక్షణ అనుభవంలో మనం ముందు కొనసాగాలి. భక్తుడు దావీదు గారు కూడా ఒక ప్రార్థన చేస్తాడు. ఒకసారి చూద్దామా? కీర్తన గ్రంథంలో మనం చూస్తే ఇలా ఆయన ప్రార్థన చేస్తాడు. ఆయన చేసిన ఒక చక్కని ప్రార్థన మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందామండి. కీర్తన గ్రంథము 116వ కీర్తన చూడండి, 13వ వచనం. రక్షణ పాత్రను చేతపుచ్చుకుని. దేవుని బిడ్డలారా గమనించండి, మనకి ఏ అనుభవం ఉండాలట? దేవుడిని రక్షించిన అనుభవం ఉండాలి మనకి. ఆ అనుభవం కలిగి మనం ఆ పాత్రను చేత పట్టుకుని దేవుని నామములో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి అని చెప్పి ఇక్కడ దావీదు భక్తుడు మాట్లాడు. పేతురు భక్తుడు ఏమని మాట్లాడతాడు? అమ్మా, రక్షణ విషయంలో నీవేమవ్వాలి? ఎదగాలి. అమ్మా, మనం అలా ఉండడానికి వీల్లేదు. ఎప్పుడెలా ఉన్నామో అలా ఉండిపోవడం దేవుని చిత్తం కాదు. కానీ దేవునిలో దినదినం ఏమవ్వాలి మనం అంటే వృద్ధి చెందేవారం కావాలి, ఆత్మీయంగా అభివృద్ధి చెందేవారం కావాలి, ఆత్మీయంగా మనం ముందుకు సాగేవారిగా ఉండాలండి. ఒకప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు ఎలా ఉండడానికి వీలు లేదు. కొంతమంది ఏమంటారంటే
ఒకప్పుడు అలా చేస్తాం కదండి, ఒకప్పుడు అలా ఉన్నాం కదండి. ఏమంటే ఒకప్పుడు అలాగే ఉన్నావు, ఇప్పుడు అలా ఉన్నావా? లేవు కదా. అందుకే దేవదాస్ గారు ఒక చక్కని మాట రాశారు. ఒక పాట ద్వారా ఆయన ఒక చక్కని విషయాన్ని మనకు చెప్పారు. ఈ కాలములకు తగినవి చెప్పానయ్యా, ఎరిగి సహించండి, తెలుసుకోండి కొత్త విషయాలు. ఆ కాలానికి చెప్పారు. మరి ఈ కాలం మనం ఏం చేయాలి? నేర్చుకోవద్దా? మనం ఏం చేస్తామంటే పాత పద్ధతిలో అదే పద్ధతిలో ఉండిపోతుంది. రక్షణ విషయం మనం ఏం కావాలి? ఎదుగుదల మనకి కావాలి. చూడండి పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడు చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 4:8 చూద్దాం ఒకసారి. ఫిలిప్పీ 4:8. సహోదరులారా మెప్పైలను ఉండిన ఎడల అమ్మ వినండి, ఇక్కడ 4 విషయాలు ఇక్కడ సత్యమైనవో, ఏవి మంచివో, మాన్యం అంటే విలువైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, 6 విషయాలు చెప్పండి. దేవుని స్తోత్రం. వాటి మీద మీరు ఏం పెట్టాలి? దృష్టి పెట్టండి, ధ్యానం ఉంచండి, అంతే కదా. మరి మనం దేవుని ధ్యానం పెడతాం. దేవుని విషయం ఎదగాలంటే అక్కడ అయిపోతున్నాం. ఒకప్పుడు అలా చేస్తాం కదా, ఇప్పుడు అలా చేయాలి. ఒకప్పుడు పాస్టర్ అలా చేశారు కదా, అలాగే చేయాలి. ఏం పద్ధతి? దేవుని రక్షణ విషయం ఏమవ్వాలి? ఎదుగుతూ నీవు ఆచార సంబంధమైన వాటన్నిటి మీద కూడా ఒక సంపూర్ణమైనటువంటి అవగాహన వచ్చేయాలి నీకు. విశ్వాసమైన మనం ఇంకా వాటి దగ్గరే ఉండిపోతే దేవుళ్ళు మనం ఎలా ఎదిగినట్టు? ఆయన నీ కొరకు శ్రమపడినటువంటి ఆ గాయములైనటువంటి అనుభవాలు ఎలా తెలుసుకుంటున్నాం? ఆయన క్రమాన్ని ఎలా తెలుసుకున్నాం? ఆయన రక్షణ మూలం మనం ఎలా ఎదుగుతున్నాం ముందుకి? కొంతమంది ఆచారాలు ఉంటాయంటే నవ్వొస్తూ ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక తండ్రిట తన ఇంట్లో ఎవరో పూజ చేయడానికి వచ్చిన పూజారి గారి గురించి పూజ చేయడానికి పూజారి గారు వచ్చాడు. వినండి మాట. పూజారి గారు వస్తే పూజ చేస్తున్నాడు. ఆయన ఒక పిల్లిని పెంచుకున్నాడు, పెంపుడు పిల్లి. వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లి అది బాగా అమలు చేస్తుంది. ఆయన దగ్గరికి వచ్చి ఈ పూజకు ఇబ్బంది అవుతుందని ఆ పిల్లిని కట్టి పూజలో కూర్చున్నాడు. ఏం చేసినామా? పూజారి గారు చెప్పలేదు పిల్లి కట్టమని. పిల్లి కట్టమేమో ఆచారం కాదు. అది అమలు చేస్తాను. ఏం కట్టాడు? పిల్లిని కట్టి పూజలో కూర్చున్నాడు. 10 సంవత్సరం ఏదో అలా అలవాటు ప్రకారం వాళ్ళు పూజ చేసుకున్నారు. ఈయన పిల్లి అలా చేస్తా కదా, రోజు ఆ వచ్చినప్పుడల్లా పూజారి గారు వచ్చినప్పుడల్లా ఆ పిల్లిని కట్టడం ఈయన పూజలో కూర్చోవడం జరిగేది. అయితే వీళ్ళ అబ్బాయి ఇదంతా గమనిస్తున్నాడు. చిన్నపిల్లడు అనమాట ఈ పిల్లడు. కొన్నాళ్ళ ఇంకా తండ్రి చచ్చిపోయాడు, పిల్లి చచ్చిపోయింది. కానీ పూజ చేయడానికి పూజారి గారు వచ్చినప్పుడు ఈ కుర్రాడు ఏమనుకున్నాడంటే, మన నాన్నగారు పిల్లిని కట్టి పూజ చేశాడు కదా, మనం కూడా ఏం చేయాలి? ఇప్పుడు పిల్లిని కట్టాలి. పిల్లి లేదు, మరి పక్క ఇంటికి పిల్లి తెచ్చుకుని పిల్లి అక్కడ కట్టుకుని పూజలో కూర్చున్నాడు. అంటే మీకు అర్థమని చెప్తున్నాను. అంటే అక్కడ సందర్భం ఏంటి? అల్లరి చేస్తున్నాడు, పిల్లిని కట్టాడు. కానీ తర్వాత కాలం వచ్చినప్పుడు ఏమైంది? అమ్మ నేటి కాలం ముందు క్రైస్తవ విశ్వాసమైన మనం కూడా అలాగే ఉంది. మనం ఎవరో ఏదో ఆ కాలానికి చెప్పారు, అది ఇలా చేయండి అని. మనం దాన్ని ఏం చేస్తాం? ఆచారం చేస్తాం. అమ్మా మరి అలా ఉంటే నీవు దేవుడు ఎలా ఎదిగినట్టు? యేసు ప్రభు నీ కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన మరి కొరకు మరణించాడు. ఆయన ప్రేమ వ్యక్తపరిచాడు. ఆయన ప్రేమ తెలుసుకుని నీవు ఆయన ప్రేమ చేత కట్టబడిన మనం ఆయన క్రమములో, ఆయన పద్ధతిలో, ఆయన సంఘములో, ఆయన సాక్షిగా ఆయనలో నీవు ఏమవుతూ ఉండాలి? ఎదుగుతూ ఉండాలి. నీవు ఎప్పుడైతే ఆయనలో ఎదుగుతున్నావో నీ యందు ఆయన ఆనందిస్తాడు. తద్వారా మనం దీవింపబడతాం. దేవునికి స్తోత్రం. నిజమైన దీవెన ఎప్పుడంటే నీ యందు దేవుడు ఆనందించాలి. మన యందు ఎవరు ఆనందించాలమ్మా? చెప్పలేదుగా దేవుడు ఆనందించాలి. దేవునికి స్తోత్రం. బండ సందులలో ఎగురు, అక్కడ మనం చూసాం. ఎగురు నా పావురమా. ఏంటమ్మా? 4 మాట చెప్పు ఇచ్చేస్తాం. నా పావురమా. నా అంటే ఏంటంటాం? ఎప్పుడు నా అంటాం? నా సెల్ ఫోను అని ఎప్పుడు అంటాం? అది నాదైతే, నా బండి నాదైతే, లేకపోతే నా ఇల్లు అంటారు కదా, నా కుటుంబం. ఎందుకని ఇవన్నీ ఎందుకు వస్తాయి? నా అనే మాట. ఎవరైతే అమ్మ వినాలి, ఎవరైతే అది వారికి కలిగి ఉన్నారో, ఆ వస్తువైనా, వాహనమైనా, ఇల్లైనా, లేకపోతే ఇంకోటైనా,
అది వారిది కనుక నా అనే మాట వచ్చిందండి. అలాగే యేసయ్య కూడా నా పావురమా అని ఎందుకు సంబోధిస్తున్నాడంటే మనమందరం కూడా ఆయన సొత్తు. ఎవరి సొత్తమ్మా? చదువుదాం వాక్యం. అపోస్తలుల కార్యం 28:28 దేవుడు తన స్వరక్తమిచ్చి మనమందరం కూడా దేవుని రక్తముతో చెప్పడమా పనబడిన వారు. క్రీస్తుని రక్తముతో కడుగబడినది, పరిశుద్ధాలంకృతి సిద్ధపడినది. క్రీస్తుని రక్తముతో కడుగబడినది, పరిశుద్ధాలంకృతి వారిని పిలుపు కొరకు ఎదురు చూచుచున్నది. అది వధువైన క్రీస్తు సంఘము, అది వధువైన క్రీస్తు సంఘము. దేవునికి స్తోత్రం. క్రీస్తుని రక్తముతో, అది అపొస్తలుడైన పౌలు చెప్తాడు. అక్కడ ఏం రాయబడింది మనకి? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. దేవునికి మహిమ కలుగును గాక. మన విలువల వారమా లేని వారమా? మీరు కాదు, ఆయన సొత్తని ఉంది వాక్యం. మన ఎవరు సొత్తమ్మా? ఇప్పుడు బాగా విలువ పెట్టుకున్నారండి. మీరు బాగా విలువ పెట్టి ఒక భూమి కొనుక్కున్నారు. ఆ పత్రం ఏదైతే, ఆ డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కడ పెడతారా? ఎక్కడ పెడతారు? లాకర్లో పెడతారు. మీరు ఖరీదైన ఏదైనా ఒక బంగారు వస్తువు చేయించుకున్నారు, అది ఎక్కడ పెడతారు? లాకర్లో పెడతారు. అవునా? ఒక పొరపాటు ఎవరికైనా ఇస్తే అది మరలా మీరు తీసుకునే వరకు మీ మనసు ఎక్కడ ఉంటుంది? చెప్పండి. మనసు అక్కడ ఆ వస్తువు చుట్టూనో చెప్పండి, ఆ పేపర్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఎందుకని? అది వాళ్ళకి ఇచ్చేది ఇంకా ఇవ్వలేదు, ఇంకా నెమ్మగలదు మనకి. అవును కదా? అలాంటప్పుడు వాటికి అంత ప్రాధాన్యత ఉంది, లేదని నేను అనట్లేదు. ఎంతో కష్టపడ్డాం కాబట్టి, వాటిని పొందుకున్నాం కాబట్టి, వాటి విషయంలో లోక సంబంధంగా ప్రాధాన్యత లేదని నేను చెప్పను ఉంది. కానీ దైవికంగా ఎంతో ప్రాధాన్యత మనకు ఉంది. దేవుని స్తోత్రం. ఆ ప్రాధాన్యత ఏంటి? ఆయన స్వరక్తము చేత మనం కొనబడ్డాం, ఆయన వారం కదా. ఇప్పుడు అందుకే ఆయన ఏమని పిలుస్తున్నాడు మనల్ని? నా అనే పేరుతో పిలుస్తున్నాడు. నా సంఘము లేక నా పావురము. అమ్మ ఏమన్నాడు? నా పావురము. ఆ సంఘానికి పెట్టబడిన పేరు పావురము. బైబిల్లో పావురం అనే మాట 2 చోట్ల చెప్పబడుతుంది. 2 పరిస్థితులు. ఒకటి సంఘములకైతే, 2 పరిశుద్ధాత్మ కూడా సూచనగా. యేసు ప్రభువు బాప్తిసం పొంది ఒడ్డుకు రాగానే చెప్పండి, పావురము ఆయన మీద రాలినట్టుగా మనం చూస్తాం. సంఘములకు సాదృశ్యంగా పరిశుద్ధాత్మ కనబడుతున్నాడు, పావురం కనబడుతుంది. పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా కూడా పావురము కనబడతాము. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడైతే సంఘమునకు సాదృశ్యం. ఎందుకు పావురం అని దేవుడు పోల్చాడు? పావురానికి ఉన్న మొదటి లక్షణం, అది నిష్కళంకమైంది. ఏమైందమ్మా? కళంకము లేనిది. అందరూ చెప్పండి, కళంకము లేదు. ఉదాహరణకి నోవాహు గారు దేవుడు చెప్పినట్టుగా వాడ కట్టాడు. జలప్రళయం ద్వారా వాడ చెప్పండి 40 దినాలు నీళ్లపైన తేలుతూ, 40 దినాల అనంతరం నోవాహు ఏం చేశాడంటే ఆ కిటికీ తెరిచి కాకిని బయటికి పంపించాడు. బయటికి వెళ్ళిన కాకి లోపలికి వచ్చిందా? ఎందుకని? ఆ కాకి నైజము కుళ్ళిన ఆహారం తినడం దాని నైజం. దానికి రాబోతులు తీసుకోండి, అవి ఏ ఆహారం తింటాయి? కుళ్ళిపోయిన ఆహారాన్ని తినేస్తాయి. మరి పావురాలు తినదా? ఎందుకని? ఆ తింటే చచ్చిపోతుంది, తిన్నసరా. పావురానికి చెడ్డ ఆహారం తింటే మాత్రం అది బ్రతకదు. పావురం ఎలాంటిదంటే నిష్కళంకమైంది. కాకిని పంపిస్తే కాకి లోపలికి రాలేదు, అది కుళ్ళిన ఆహారం కదా వాలి, అక్కడ నివాసం ఉండలేక అక్కడ వాలి ఆ కుళ్ళిన ఆహారం తింటుంది. 6 రోజుల తర్వాత పావురాన్ని పంపించాడు నోవాహు గారు. ముందు కాకి ఎక్కడో సెట్ అయిపోయింది, ఏ కుళ్ళిన ఆహారం దగ్గర. అవునా? మరి పావురము సెట్ అయింది అలాగా. ఎందుకని? ఎక్కడ నుంచి విడిచిపెట్టబడిందో మరి అక్కడికే వచ్చేసింది. దేవునికి మహిమ కలుగును గాక.
బైబిల్లో అక్కడ ఒక మాట రాయబడింది. ఏంటో మాట తెలుసా? దాని అరికాలు నిలుపుటకు దానికి స్థలము. మరి కాకి ఎలా దొరికింది? అమ్మా, అది శవం మీద వాలింది, కుళ్ళిన వాటి మీద వాలింది. ఇదైతేనో చెప్పండి, కుళ్ళిన దాని మీద తినడం పక్కన పెట్టలేదు, వాలడం కూడా వాళ్ళు నిలబడలేదు. దానికి కాలు పెట్టడానికి చోటే లేదు. మరి మనం కూడా కాలు ఎక్కడ పెట్టకూడదు? నాకు చెప్పించారు, మీ అందరూ చెప్పారు. దుష్టుల ఆలోచన చొప్పున చెప్పండి, అపహాస్కులు కూర్చొని చూడనా. మరి కాలు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. అందుకే ప్రభు మన పాదాలని నీళ్లతో కడిగాడు. దేనితోడమ్మా? నీరంటే దేనికి గుర్తు? వాక్యం. వాక్యం అనే నీటితో మన పాదమైన నడకను మనం ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకోకపోతే ఈ పాదములు ఏమైపోతాయి? వ్యర్థమైన వాటికే పరిగెడతాయి. అందుకే ప్రభు పేతురుతో మాట ఉంటాడు. పేతురు గారిని ప్రభు పాదాలు కడగడానికి సిద్ధపరుస్తున్నప్పుడు పేతురు గారు అంటే, నా పాదాలు కడుగుతూ ప్రభు అంట. అప్పుడు పేతురు గారు అంటాడు, అయితే పాదాలు కడుగుతూ అన్నప్పుడు ఆ ప్రభు అంటారు, నేను పాదాలు గారి కడగకపోతే నాతో నీకు పాలు లేదు. అప్పుడు వెంటనే పేతురు గారు అంటాడు, అయ్యా అలాగైతే పంచి తల కడిగేదైనా శరీరం అంతా కడిగే ప్రభు అంటాడు. కంగారు కదా పేతురు గారు. అమ్మా, అప్పుడు ప్రభు అన్నారు ఒక మాట, అద్భుతమైన మాట మీరు అందరికీ జీవితాల్లో చాలా వస్తాం. ఏంటో మాట తెలుసా? స్నానము చేసిన వాడు ఏమయ్యాడు? పవిత్రుడయ్యాడు. కానీ నీళ్లతో తన కాళ్ళు ఏం చేయాలి? యేసయ్య రక్తము చేత కడగబడి బాప్తిసం పొందిన ప్రతి వ్యక్తి కూడా పవిత్రుడయ్యాడు కనుక ఆ పవిత్రతను కాపాడుకోవాలంటే తన నడకను ఎప్పటికప్పుడు వాక్యంతో సరి చేసుకోవాలి. దేవుని స్తోత్రం. యేసయ్యను కడిగాడు, యేసయ్యను శుద్ధీకరించాడు, యేసయ్యను ప్రోక్షించాడు. ఇప్పుడు వాక్యం చేత నడక ఏం చేయాలి? శుద్ధి చేసుకోవాలి. నా పావురమా, ఈ పావురం ఏం చూపిస్తుందమ్మా అంటే మొదటిది చెప్పండి ఏంటమ్మా? పరిశుద్ధత. చెప్పండమ్మా, పరిశుద్ధత. అందుకే పావురం నోవాహు గారి కాలంలో బయటికి వెళితే చెప్పండి మరలా అది ఏం చేస్తుందమ్మా? తిరిగి లోపలికి. అక్కడ వాక్యం రాయబడినమాట, దానికి కాలు నిలపడానికి చోటు. మరలా వారం అయిన తర్వాత మరలా అదే పావులను పంపించాడు. ఆ పావు ఇప్పుడు ఏం చేస్తుందంటే తుంచబడిన ఒలీవ చెట్టు ఆకును తీసుకొచ్చింది. దేవుని స్తోత్రం. అమ్మా, పావురం దేని గుర్తుగా ఉంది? రెండవది అంటే దాని నోట్లో ఉన్న ఆకును చూసి చెప్పవచ్చు మనం. ఏ ఆకు ఉంది? ఒలీవ ఆకు. ఒలీవ అనేటటువంటిది దేని గుర్తుగా ఉంటాయి అంటే రెండు అంశాలు చూడండి. ఒకటి, ఒలీవ చెట్టు ఎక్కువ కాలం జీవిస్తుంది. దేవుని స్తోత్రం. రెండు, ఒలీవ చెట్టు దేని సాదృశ్యంగా ఉంది? పునరుద్ధానానికి కూడా సాదృశ్యంగా ఉంది. ఒలీవ చెట్టు దేని సాదృశ్యంగా ఉంది? సౌందర్యమునకు సాదృశ్యంగా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఒకరోజు పేపర్స్ అవుతుంది, మన దేశంలో ఒక పెద్ద బిలియనర్ ఒక ఆయన ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇల్లు కట్టుకుంటూ ఆ ఇంటి పెరట్లో కాంపౌండ్లో 2 చెట్లు నాటడానికి కడిపల నుంచి పట్టుకెళ్తాడు. చెట్లు వేరే స్టేట్, అది గుజరాత్ అనమాట. ఆయన పేరు చెప్పాలండి, ఇక్కడ రికార్డ్ అవుతుంది కదా వీడియో, పేరు వద్దు. ఆ చెట్లు కలిగి ఎంత అంటే 50 లక్షలు అంట. ఎంతమ్మా? 2 చెట్లు 50 లక్షలు. మళ్ళంటి వాళ్ళకి అమ్మా ఇల్లు మీద ఇల్లు కూడా కట్టేయచ్చు మనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ చెట్లు ఏంటయ్యా అని ఆలోచన చేస్తే చదివితేనే దాని కింద రాయబడింది, అది స్పెయిన్ నుంచి తెప్పించారు. ఒలీవా చెట్లు. దేవునికి మహిమ కలుగును గాక. ఒలీవా చెట్టు అనేది చాలా విలువైనది. అది పునరుద్ధానానికి సాదృశ్యంగా ఉంది. దేవుని బిడ్డలారా, ఇప్పుడు పావురం ఏం తీసుకొచ్చిందంటే ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చింది. సంఘము కూడా లోకములో ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలి. మన నోట్లో ఏముండాలి? ఏమంటారమ్మా? దేవుని వాక్యం చెప్తుంది, నాతో చెప్పండి. మేము పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటించుచున్నాము. మన నోట్లో ఏముండాలి? పావురు నోట్లో ఏముంది? చెప్పండి. ఒలీవాకు ఉంది. మన నోట్లో ఏముండాలి? యేసయ్య పునరుద్ధాన సందేశం ఉండాలి వద్దా? చెప్పండమ్మా. ఆయన శిలువ మరణము గురించి, ఆయన పునరుద్ధాన బలం గురించి విశ్వాసులమైన మనం లోకానికి చెప్పకపోతే నిన్నెన్నుకున్న ప్రభువు నీ యందు ఆనందించండి. కాబట్టి ఆ పావురం ఎలాగైతే
ఒక సందేశాన్ని మోసుకొచ్చిందో. చెప్పనమ్మా, మనం కూడా ఒక సందేశాన్ని లోకానికి చెప్పాలి. ప్రభువుని గురించిన సందేశం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే పావురము దాని నోటుతో ఆ చిన్ని ఆకు తీసుకొచ్చిందో, పావురం మొదటి చిన్న నోరు కదా, దాని నోట్లో ఎంత ఆకుపడుతుంది? కొద్దిగా కదా. కానీ ఆ సందేశం గొప్పది. ఏంటి ఆ సందేశం అంటే, నోవాహుకు అర్థమైంది భూమి మీద నీళ్లు తగ్గినవి, మరలా మనవి భూమి మీద నివసించవచ్చు. ఒక నిరీక్షణ కలిగిన సందేశము పావురం తీసుకొచ్చింది. అది చిన్నదే కానీ దేవుని బిడ్డలారా, మనం చిన్నవారమే కానీ లోకంలో ప్రభు కొరకు ఒక మంచి సందేశం ఇచ్చేవారుగా ఉండాలా వద్దా? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముగింపులోకి వచ్చేసాను. ఒక్క మాట చెప్పిగా ముగిస్తానండి. యేసు ప్రభువులు ఒక మాట అంటారు. ఏంటా మాట చూద్దామా? మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు. అమ్మ, మనకి ఇక్కడ తోడేళ్ల మధ్యకు గొర్రెలను, అమ్మ ఎలా చూడాలి? గొర్రెల మంద మీదకి ఒక తోడేలు వచ్చింది అనుకోండి. గొర్రెల మంద మీదకి ఒక తోడేలు వచ్చింది అనుకోండి, మంద ఏమైపోద్ది? చెదిరిపోద్ది. అలాంటిది తోడేళ్ల మధ్య గొర్రెలు ఉందనుకోండి, ఏమైపోద్ది? అసలు బతుకుతుందని ఆలోచన దానికి ఉంటుందా? ప్రభు మన జోన్ పెట్టారు. మనకు ఏంటో మన జోన్ తెలుసా? కరోనా టైంలో జోన్ అంటే బాగా తెలుసు. మనకి తెలుసమ్మా? తెలుసా? తెలీదా? రెడ్ జోన్, ఎల్లో జోన్, ఆరెంజ్ జోన్, రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్. గ్రీన్ జోన్ అంటే సేఫ్ జోన్ అనమాట. ఆరెంజ్ అంటే కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కొద్దిగా. రెడ్ జోన్ అంటే అస్సలు మనం అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అవునా? ఒక వ్యక్తి కనుక కరోనా వస్తే మొదట్లో, తర్వాత కాలంలో ఏం చేసేవారు? చేసి హడావుడు అంత ఎంత కాదు, కరోనా అందరికీ కాదు. కరోనా వచ్చిందంటే కాదంటే కరోనా వచ్చింటే అప్పుడు ఎంత భయపడిపోయామండి. చెప్పడమా? అయితే వినండి, విశ్వాసులమైన మనకందరికి జోన్ ఉందండి. ఆ జోన్ అంటే ఇస్తా తోడేళ్ల మధ్యలో ఉన్నామని మనం. అమ్మ, మీరు ఒక విషయం చెప్పండి. మీరు నాకంటే వయసులో పెద్దవారు ఉన్నారు, చిన్నవారు. మనిషి అనేక జంతువులు సాధు చేసుకోగలిగాడు. ఏనుగును సాధు చేసుకోగలిగాడు. పులుల్ని సాధు చేసుకోవడం అంటే మంచిగా చేసుకోవడం. పులుల్ని, సింహాల్ని, చిరుత పులుల్ని, చివరికి కొండ చెరవల్ని కదా. అవునా కదా? కానీ నాకు తెలిసి తోడేళ్ళు ఎక్కడా కూడా, తోడేళ్ళు ఎక్కడైనా చెప్పండి అమ్మా, ఎవరు పెంచుకున్నట్టు కానీ సాధు చేసుకున్నట్టు కానీ దాన్ని మంచిగా చేసుకున్నట్టు కానీ ఎక్కడైనా నాకు కనబడదే నిజం. కానీ నాకైతే కనబడదు. కానీ మీకేమైనా తెలుసుంటే చెప్పండి. అంటే అంత భయంకరమైనది తోడేలు. మరి ప్రభు మనకి ఏమన్నారు? ఇప్పుడు మన జోన్ ఏంటి? తోడేళ్ల మధ్యలో గొర్రె పిల్ల మనం. అమ్మా, ఆలోచించారు ఒకసారి ఎప్పుడైనా మన జోన్ ఏంటో? మనకి ఎప్పుడు ఇదే జోన్ ఉంది. ఏ జోను? వాళ్ళు అలాగన్నారు పాస్టర్ గారు, ఎలాగన్నారు పాస్టర్ గారు అనకండి. ఆ జోన్ ఉంది. ఏ జోను? ప్రభు ఎంతమంది జోన్లో వచ్చారని ప్రార్థించండి. ఆడన్నాడంటే ఎవరన్నమాట? ఆడనమాట. ఎవరన్నమాట? మీరు అనుకోండి. నేను అన్నాక చెప్పేసాను కదా, జోన్ అంతే. ఏ జోను? తోడేళ్ల మధ్యలో గొర్రెను పంపినట్టుగా నేను మిమ్మల్ని పంపుతున్నాను. కానీ కాసాలు ఒకట పాములాగా వివేకంగా ఉండండి. ఎలా ఉండాలట? వివేకము కావాలమ్మా. ఈ లోకములో మనకు వివేకము లేకపోతే బ్రతకడం కష్టం. దేవుని కొరకు పరిచయం చేయడం కష్టం. రెండో మాట అన్నాడు, పావురము వలె నిష్కపటంగా ఉండండి, వివేకంగా ఉండండి. అంటే తెలుసుకోండి ఎవరేంటి తెలుసుకోండి, కానీ ఎవరికి హాని చేయదు. నిష్కపటంగా ఉండండి. పావురం ఎటువంటిదంటే, ఎటువంటిది? నిష్కపటమైనది, కపటము లేనిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మా, ఈ పావురమును ప్రభు మెచ్చు. ఈ సంఘం అనే పావురాన్ని ప్రభు అంటున్నారు, నా పావురము అని పిలుస్తున్నారు. అమ్మా,
ఆయన పావురంగా, ఆయన బిడ్డగా, ఆయన చిత్తానికి మనం లోబడే వారిగా ఉండాలి. చివరిగా ఒక్క మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. సమయం కూడా అవుతుంది, పైగా ఎండ చాలా తీవ్రంగా ఉంది. ముగింపులోకి వచ్చేసరికి ఒక్క మాట చదవండి మీరు. కీర్తన గ్రంథము 45వ కీర్తన 6వ వచనం చదువుదాం. దేవా నీ సింహాసనం నిరంతరం నిలుచును. చదవడమ్మా, వినండి. నీతిని ప్రేమించి దేవునికి మహిమ కలుగును గాక. పావురం అనబడే సంఘం ఎలా ఉండాలంటే దేన్ని ప్రేమించాలమ్మా? నీతిని. దేవునికి స్తోత్రం. నీతిని ప్రేమించాలి. దేన్ని ద్వేషించాలి? చెప్పండి గట్టిగా. భక్తిహీనతను మనం ద్వేషించాలి. భక్తిహీన క్రియలు నీలో ఉండకూడదు. నీవు ద్వేషించవలసింది ఇరుగు పొరుగు వారిని కాదు, నీతో మాట్లాడే వాళ్ళని కాదు. కొంతమంది చూడండి, ఎప్పుడు వాళ్ళని వీళ్ళని ద్వేషిస్తూ ఉంటారు. నోరిప్పితే ఇంక అయ్యే. దేవుని బిడ్డగా అవి మనకు కూడదండి. అవి మనకి మంచి పద్ధతి కలపల లక్షణంలో దునం. నీవు ద్వేషించవలసింది ఏంటంటే భక్తిహీన క్రియలను. దేని ద్వేషించాలి? చెప్పండి గట్టిగా. భక్తిహీన క్రియలు నువ్వు ద్వేషించాలి. కానీ మనిషి వ్యర్థమైన వాటిని ఏమో ప్రేమిస్తాడు, భక్తిహీన క్రియలను. నీతిని ఏమో ద్వేషిస్తాడు. యేసు ప్రభునేమో ఏమన్నారు? మాకు సిలువేయండి అన్నారు. అన్నారా? ఎవరు కావాలన్నారు? మాకు బరబ్బాని విడుదల చేయండి. ఏమయ్యా ఏంటయ్యా? యేసు ప్రభుని విడుదల చేస్తానన్నాడు పిలాతు గారు. వద్దు వద్దు, మాకు ఎవరు కావాలి? బరబ్బా కావాలి. బరబ్బాని మాకు విడుదల చేయండి. ఎవరు సిలువేయండి? యేసు ప్రభుని సిలువేయండి. ఎంత దారుణం చూడండి. నీతి సిగురు, నీతి రాజు, నీతిమంతుడు ఆయన యేసు ప్రభునేమో సిలువేయమంటున్నారు. అనేక మంది చంపి బందిపోటు దొంగని బైబిల్లో ఉంది. మామూలు దొంగ బరబ్బా, బందిపోటు దొంగ. అనేక మంది యొక్క జీవితాన్ని నాశనం చేసినటువంటి బందిపోటు దొంగనేమో మాకు విడుదల చేయండి. కానీ ఎంత విచారం అండి అమ్మా. కానీ వాక్యం నీకు నాకు ఏం చెప్తుంటే నువ్వు ద్వేషించవలసింది భక్తిహీన క్రియలను. అమ్మా, నువ్వు చెడ్డవాటిని ద్వేషించాలి. ఆచార సంబంధమైన వాటికి దూరంగా ఉండాలి. కొంతమంది చూడండి, ఏదో ఒక దాని మీద పెట్టేసుకుంటాడు మనిషి. మైండ్ అంతా దాని మీద ఉంటుంది. నేను అంటాను, దారంట మనం వెళ్తున్నాం, కుక్కర్ నుంచి చూసి కొరిగింది. నువ్వు భయపడి పారిపోయావు, ఏం చేస్తుంది నిన్ను? చెప్పండి. కొన్ని ఆచారాల చేత మనుషులు ఏమవుతున్నారు? తరం పడుతూనే ఉన్నారు. ఎప్పుడైతే నిలుస్తావో ఎదురుస్తావో అది పారిపోదు. కొన్ని ఆచార సంబంధమైన వాటిని మనిషి లోపల ముద్రించేస్తున్నాడు కనుక ఇక ఎలా చేయకపోతే ఇది అయిపోద్దేమో, ఇలా చేయకపోతే అది అయిపోద్దేమో అని చెప్పి దానితోనే తరం పడుతున్నాడు. వాక్యం చెప్తుంది భక్తిహీన క్రియను ద్వేషించాలి, నీతిని ప్రేమించాలి. చదవండి. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చబడినట్లుగా నిన్ను ఆనంద తైలముతో ఆయన దేవునికి స్తోత్రం. అప్పుడు అంటున్నాడు ఆయన, నిన్ను నేనేమి చేస్తున్నాను? ఆనంద తైలముతో. ఎందుకని? అందరికంటే నీవు హెచ్చుగా ఉండాలి, ఉన్నతంగా ఉండాలి, దీవెన పొందుండాలి. ఆనంద తైలముతో నిన్ను ఆయన అభిషేకిస్తాడు. నీ వస్త్రములల్లా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగ పట్టి వాసనే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరిగా చూడండి 11వ వచనం. ఈ రాజు నీ ప్రభు అతడు, నీ సౌందర్యమును కోరిన వాడు అతనికి. నాతో చెప్పండి, ఈ రాజు నీ ప్రభు అతడు నీ సౌందర్యమును కోరినవాడు. ఏం కోరాడట? మనలో సౌందర్యం. ఏ సౌందర్యం? ఈ బాహ్య సౌందర్యం కాదు. కొంతమంది ఏం చేస్తారయ్యా అంటే ఈ ముఖానికి ఏదో పావేస్తూ ఉంటారు. అమ్మా ఏమవ్వాలని చెప్పండి. మన గుణరంగే ఉండదు, ఇంకేమవుతుంది? దేవుడి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అమ్మ కొంతమంది నేను చూస్తే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మనం ఎంతగా దీన్ని ప్రేమించిన మన శరీరాన్ని మంచి పద్ధతి కాదు. అదే శరీరాన్ని పాడు చేసుకోమని అనండి. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మనం జాగ్రత్తగా మంచిని తాగాలి, జాగ్రత్తగా మనం వ్యాయామం చేయాలి.
మంచిగా ఉన్న తప్పు లేదు, వ్యాయామం చేయడం తప్ప. కొంతమంది చూడండి, నడవాలని కాదు లెక్క, ఎవరు అడుగుతారు సిగ్గుపడి మానేస్తారు. అడుగుతారు తప్పే ఉంది. వ్యాయామం చేస్తాం అంతవరకు, వాకింగ్ చేస్తాం అంతవరకు. అనవసరమైన దానికి సిగ్గుపట్టలేదు మనిషి. చెప్పండి, అవసరం లేని దానికి సిగ్గుపడ. దేవుడు కోరుకునే సౌందర్యం ఈ బాహ్య సౌందర్యం కాదు. ఈ బాహ్య సౌందర్యం కంటే దేవుడు కోరుకునేది ఉంటుంది, అదే అంతరంగ సౌందర్యం. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభు అంటున్నారు, నా పావురము. అమ్మా, మనం ఆయన పావురాలుగా నిష్కలంకులుగా మారాలి. ప్రభు కొరకు సందేశం ఇచ్చేవారిగా మారాలి. మన అధికారులు ఎక్కడ ఉంచకూడదు అక్కడ పెట్టకూడదు, మరి ఎక్కడ నిలవకూడదు అక్కడ నిలవకూడదు. ఆ పావురాన్ని చూసి మనం నేర్చుకున్నాం కొన్ని సంగతులు. సంఘం అనే పావురంగా మనం మార్చబడటానికి ఉపయోగపడాలి. ప్రభు వరుడుగా రాబోతున్నారు కాబట్టి మనం వధువుగా సిద్ధపాటు కలిగి ఆ మహిమ వేగము ఎక్కునట్లుగా మనం ఈ విధంగా మనం ముందుకు సాగాలి. మీ ముందు 4 మాటలు ఉంచాను. ఒక్కసారి ఆ 4 మాటలు చెప్పి నేను ముగిస్తాను. బండ అంటే ఎవరు? నిన్న వారం అంతా బండ ఎలా కొట్టబడడో మనం చూసాం. కొన్ని అంశాలు, అంటే 7 చెప్పలేదు కానీ మీకు కొన్ని విషయాలు చెప్పాను. సందులు అంటే ఏం చెప్పానమ్మా? ఆయన గాయములు, ఆయన ఆజ్ఞలు, ఆయనలో ఉన్న క్రమమైన జీవితం, ఆయన మానవులకు చూపించినటువంటి ప్రేమ, విశ్వాసము, విధేయత, అవన్నీ అందులోకి వస్తాయి. అందులో మనం ఏమవ్వాలి? ఎదగాలి కదా. బండ సందులలో ఎగిరే వలస కావాలి. మనం అక్కడ ప్రవేశించి ఇక్కడ ఆగిపోవడం కాదు. మీ బిడ్డ స్కూల్లో జాయిన్ చేశారు, పూర్తయిపోయిన చదువు ఏమవ్వాలి? స్కూల్లో ఎదగాలి, ఆ చదువులో వృద్ధి కావాలి. ప్రభువులో ప్రవేశించాం మనం, ఆయన సన్నిధికి వచ్చాం మనం, ఏమవ్వాలి? ఎదగాలి. ఆయనను ఎగురుతూ ఉంటే ఆయన ఉన్నాడు, నా పావురం. ఎదిగిన మనం ఆయన పరిపూర్ణతలోనికి మార్చబడుతున్నాం. ఆయన రాకడకు మనం అప్పుడు సిద్ధపడగలం. ఆయన రాకడకు మనం సిద్ధపడగలం. ప్రభు వరుడుగా రాబోతున్నారు కనుక మన వధువుగా సిద్ధపడి ఆ మహిమేగలకు ధన్యత వరుడు ప్రియుడు ప్రాణాదులు యేసయ్య మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మరణాతమా అందరూ మోకరించండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు ప్రభువా. మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఇంతవరకు వినబడిన వాక్యమును మా అందరి అంతరంగాలలో ముద్రించాం అయ్యా. బండైన నీవు మా కొరకు నలుగొట్టబడ్డావు, తృణీకరించబడ్డావు అయ్యా. నా తండ్రి, నీవే ముఖ్యమైన బండగా ఉన్నావు తండ్రి. చేతి సహాయం లేకుండా తీయబడిన బండై ఉన్నావు. దేవానికి స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. బండ సందులు అనబడుతున్నాం దేవా. మీ యొక్క పరిపూర్ణతను చూచాం అయ్యా. మీ ప్రేమను నీవు నైనా వ్యక్తపరిచావు. తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడవు. అవునయ్యా, సందులనగా మార్గములు చూచడగా ఉన్నవి అనగా నీ మార్గములో, నీ ఆజ్ఞల్లో కుడికి ఎడమకు తొలగిపోకుండా మేము నడవాలని నీ వాక్యం చెప్తుంది ప్రభు అయ్యా. ఆ విధంగా మేము ఎగిరే వారము కావాలి. నీలో దినదినము అభివృద్ధి పొందినట్లు మనందరినీ ఆత్మీయంగా బలపరచండి. దేవానికి స్తోత్రాలు. నీ స్థలంలో నిలిచి నీలో నేను దినదినము ముందుకు సాగునట్లు, ఆత్మీయంగా బలపడట్లు మనందరినీ కూడా దేవా మీ ఆత్మతో అభిషేకించండి. మీ సన్నిధిలో బలపరచండి ప్రభు. చివరిగా మీరు అంటున్నావు, బండ సందులలో ఎగురు నా పావురమా. అవును, నీవు కోరుకుని నిష్కలంకమైన పావురముగా అయ్యా, పావురమ సద్గుణాలు సంఘం అనే పావురం అనబడే మాలో మేము కలిగి ఉన్నట్టు సహాయం దయచేయండి అయ్యా. మీరు ఆకలికి మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. నువ్వు త్వరలో రాబోతున్నావు కనుక మేము ఆ విధంగా సిద్ధపడి ఆ మహిమేగకు కావలసిన ఆత్మీయమైన అనుభవంలో మమ్మల్ని ప్రేరేపించి మహిమనుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.